నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఎవరైతే ఉన్నారో వారందరి రిమాండ్ రిపోర్ట్స్ అన్నీ కూడా టీడీపీ ఆఫీస్లోనే రెడీ అవుతున్నాయని అంటూ ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. యథావిధిగానే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రతినిధులతో మాట్లాడుతూ సినిమా చూపిస్తాను, ఈసారి వేరే లెవెల్గా ఉంటుంది, వాళ్ళు విత్తు నాటారు, మనం వృక్షమై అసలు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాము, ఎప్పుడూలాగే మాట్లాడారు సార్. కాకపోతే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్టుల గురించి మాట్లాడుతూ వీళ్ళ రిమాండ్ రిపోర్ట్స్ అన్నీ కూడా టీడీపీ ఆఫీస్లోనే రెడీ అవుతున్నాయి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? అంటే అతని హయాంలో రిమాండ్ రిపోర్ట్లన్నీ వైసీపీ ఆఫీసులో తయారైనయా? అంటే ఇప్పుడు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామందిని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. అప్పటి టీడీపీ మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, లేకపోతే అచ్చెన్నాయుడు, లేకపోతే ఇంకా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ నరేంద్ర, దేవినేని ఉమ్మ, అసలు ఎందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా. జనసేన అయితే ఒక 127 మందిని అరెస్ట్ చేశారు. ఇది అప్పట్లో పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేశారు. కమ్యూనిస్టుల మీద మనం చూసాం. ఇప్పుడు వీళ్ళందరి రిమాండ్ రిపోర్ట్లు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో తయారైనయా? అందుకే ఇప్పుడు నీకు ఆ అనుమానం వచ్చిందా? ఈ మాటల ద్వారా అతను ఎవరిని అవమానిస్తున్నాడు? పోలీసును అవమానిస్తున్నాడా? అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఏపీ పోలీస్గా అతని స్పీచెస్ ఉంటున్నాయి? కావాలని ఎందుకు ఆయన పోలీసులను అలా అవమానకరంగా మాట్లాడుతున్నారు? బట్టలు తీస్తానంటాడు, బట్టలు తీసి తంతామంటారు. అసలు ఎవరు పడితే అది జరిగిన వెంటనే మొదటిసారి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నాడో అప్పుడు గోరంట్ల మాధవ్ నిజంగానే తన్నినాడు. ఏది ఆ చేబ్రోలు కిరణ్ అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే టీడీపీ యాక్టివిస్టు అక్కడ ఏంటి ఆ పోలీసులను అడ్డుకుని నీకు ఆ వాహనాన్ని వెంబడించటం, అక్కడే కాదు నీకు పోయి మళ్ళీ కమిషనరేట్లో దౌర్జన్యం చేయడం పోలీసుల పైన. నిన్న మనం విడుదల రజనీ చూసాం. ఆమె ఆ పిఆర్ఓ అతను ఏదో ఎవరినో మోసం చేస్తే అతన్ని కారులో దాచిపెట్టడం, ఆ కారులో ఉన్నటువంటి అతన్ని అరెస్ట్ చేయడానికి ఆ సిఐ వస్తే ఆమె చేసిన వీరంగం. ఏది ఆ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఎలా మాట్లాడిందో మనం చూసాం. అతను మర్యాదగా మేడం మేడం అని అంటున్నా కానీ అంటే పోలీసుల మీదకి తన పార్టీ నాయకుల్ని కేడర్ని రెచ్చగొడుతున్నాడా? నిన్నటి వ్యాఖ్యలు మనం నిన్నేదో స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ ఏమంటాడు, వాళ్ళు ఏదో రెడ్ బుక్ అన్నారు, వాళ్ళు రాసుకున్నారు, మీరు కూడా రాసుకోండి, ఏ బుక్ అయినా సరే ఏదో ఒక బుక్లో రాసుకోండి అంటాడు. అంటే అతనిలో ఒక ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ కూడా గత కొంతకాలంగా పీక్ వెళ్ళినట్టుగా కనపడుతుంది. ఎప్పుడైతే తన యొక్క ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారో, ఎప్పుడైతే తన సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ ఆ బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారో, తను సీఎంఓలో పనిచేసినటువంటి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారో, ఇక అతని ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయిందా? అందుకేనా ఈ మాటలు? అంటే మీరేంటి సినిమా చూపిస్తానంటాడు. ఇప్పుడు నువ్వు వాళ్ళకు చూపించిన సినిమాకే కదా ఇప్పుడు వీళ్ళందరూ సినిమా చూస్తోంది, చాలట్లేదా? అసలు సినిమాలు చూపించడం ఏంటి? కొడుతున్నారు, కొట్టించుకోండి అంటాడు. ఎవరు కొడుతున్నారు, ఎవరు కొట్టించుకోవాలి? అసలు కొట్టడం ఏంటి, కొట్టించుకోవడం ఏంటి? ఈసారి మేము ఇంకా కొడతామంటాడు. అంటే ఏంటిది, పరిపాలన అనుకుంటున్నాడా లేకపోతే ఈ కొట్టడం కొట్టించుకోవటం? ఇప్పుడు నువ్వు గతంలో 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఆ కొట్టినందుకేగా ఇప్పుడు కొట్టించుకుంటాను. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా అతను అసలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడో అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రిగా పనిచేసావు 5 ఏళ్ళు అంటే ఎంత హుందాతనం ఉండాలి, నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఆచితూచి మాట్లాడాల్సిన నువ్వు అంటే నీలో ఇక మార్పు అసలు అనవసరం, ఆశించడం అనవసరం, మారేవాడు జగన్మోహన్ రెడ్డి కాదు అనేది వాళ్ళ ప్రజల్లో ఒక నిశ్చిత అభిప్రాయం. ఓడిపోయి 1 year అయింది, వాళ్ళు గెలిచి సంవత్సరం, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సరంలో వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయిందంటాడు.
ఎలా పెరుగుద్ది? అంటే వ్యతిరేకత పెరగడం అంటే ఏంటది? దానికి కొంత టైం పట్టుద్ది. ఒక 2-3 ఏళ్ళు. ప్రజలు ఎలాంటి వాళ్ళు? ఎవరికి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తారు. నీకు ఇవ్వాల్సిన టైం నీకు ఇచ్చారు, నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇచ్చారు. ఇంకా వాళ్ళకి ఇంకా 4 ఏళ్ళు సుదీర్ఘ సమయం ఉంది. కంపేర్ చేస్తే ఎలా కంపేర్ చేస్తారు? నువ్వు 1 ఇయర్లో ఎంత బొడిచావు, వాళ్ళు 1 ఇయర్లో ఏం సాధించారు కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి, కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం. నువ్వు 5 ఏళ్ళు కాదు, నువ్వు మొదటి సంవత్సరం ఏం చేసావు, ఇప్పుడు వాళ్ళు మొదటి సంవత్సరం ఏం చేశారు. నువ్వు పెన్షన్ ఎంత పెంచావు? 250 పెంచావా? సంవత్సరం అయినాక పెంచావు, అది కూడా మొదటి సంవత్సరం అది కూడా పెంచలేదు. వాళ్ళు మరి మొదటి రోజే ఎంత పెంచారు? 1000 రూపాయలు పెంచారు. ఈ 1000 రూపాయలు పెంచడానికి నీకు 4 ఏళ్ళు ముక్కి మూలిగి గిలగిల కొట్టుకున్నావు. నువ్వు అన్నా క్యాంటీన్లు మూసేసావు, వాళ్ళు మొదటి రోజే అన్నా క్యాంటీన్లు మళ్ళా తెరిపించారు. 15 రూపాయలకి నీకు ప్రతి పేదోడికి పొద్దున్న బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నర్ 3 5లు 15 రూపాయలు. అంటే పేదోడి పొట్ట కొట్టావు నువ్వు, వాళ్ళు పొట్ట నింపారని వాళ్ళు. ఇప్పుడు వెల్ఫేర్ ఏదైనా సరే, ఇప్పుడు నీ హయాంలో స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు కేంద్రం నుంచి నువ్వు నిధులు ఎలా రాబట్టావు? నీకు 33 మంది ఎంపీలను ఇచ్చారు, 11 మంది రాజ్యసభలో, 22 మంది లోక్సభలో ఇస్తే నువ్వు కేంద్రానికి నుంచి ఏం తెచ్చావు? 5 ఏళ్ళు సీఎంగా ఉన్నావే, పోలవరానికి ఏమన్నా తెచ్చావా? వాళ్ళు పోలవరానికి మరి మొదటి సంవత్సరమే 12,500 కోట్లు తెచ్చారు. నువ్వు 5 ఏళ్లకు కలిపి తెచ్చావా అసలు కనీసం? అది దానిలో సగమన్న తేగలిగావా? వాళ్ళు అమరావతికి మనం చూసాం 15,000 కోట్లు తెచ్చారు. అసలు ఇప్పుడు అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు మొన్న, రీస్టార్ట్ అమరావతి. 1,00,000 కోట్లతో ఆయన అక్కడ శంకుస్థాపనలు, భూమి పూజలు చేశాడు వర్క్స్కి. నువ్వు ప్రధాని మోడీ నీ 5 ఏళ్లలో ఒకసారి వచ్చాడా ఆంధ్రప్రదేశ్కి? ఇప్పుడు వాళ్ళు సంవత్సరంలో ఎన్ని మాట తీసుకొచ్చారు? 3 సార్లు తెస్తున్నారు. రేపు మళ్ళీ వస్తున్నాడు విశాఖపట్నం యోగా దినోత్సవానికి. ఇప్పుడు ఫస్ట్ విశాఖపట్నంలో 2,00,000 కోట్లతో శంకుస్థాపన చేశాడు. ఏది? అక్కడ భూమి పూజ, అక్కడ ఎన్టీపీసీ ద్వారా నీకు గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1,50,000 కోట్లతో. నువ్వెందుకు తేలేకపోయావు? విశాఖపట్నంలో రాజధాని పెడతానన్నావు. మరి ఆ 2,00,000 కోట్లతో నువ్వెందుకని మోడీతో నువ్వు ఫౌండేషన్ శాంచలేకపోయావు? అంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో వైఫల్యం, ప్రజలకి సంక్షేమం అందించడంలో వైఫల్యం. ఎలా పెరుగుద్ది వ్యతిరేకత ఆ ప్రభుత్వం పైన? అమరావతి పనులు ప్రారంభించినందుకు వ్యతిరేకత పెరుగుద్దా, లేకపోతే పోలవరం పనులు జరుగుతున్నందుకు వ్యతిరేకత పెరుగుతుందా, లేదు మోడీని 3 సార్లు తీసుకొచ్చి మరి దగ్గర 3,00,000 కోట్ల నీకు ఫౌండేషన్స్ వేసినందుకు పెరుగుద్దా? అంటే వాళ్ళు ఇత్తులు నాటుతున్నారు, మహావృక్షం ఏ విధంగా ఉంటుందో చూపిస్తారంటే సార్. వాళ్ళు విత్తులు కాదు, నువ్వు నాటిన విత్తులై. నువ్వు నాటిన విత్తులు ఇప్పుడు నీకే అవి ఇవాళ గుచ్చుకుంటున్నాయా? అంటే ఇవాళ అతను ఏంటంటే, ఇక నేను అరెస్ట్ కాక తప్పదు, నేను ఇవాళ కాకపోతే రేపు జైలుకి వెళ్తా అనేటువంటి ఒక భయంతో కూడిన వ్యాఖ్యలు ఇవి. సార్ ఇక్కడ ఇంకొకటి సార్, ఈ విషయంలోనే రిమాండ్ రిపోర్ట్ గురించి మాట్లాడుతూనే ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏదైతే వస్తుందో అదే టీడీపీ ఆఫీస్లో ముద్రించి పంపిస్తున్నారు అంటున్నారు. అంటే ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ సాక్షి గురించి చెప్తున్నారా? సాక్షిలో ఏమొస్తే నేను అదే ప్రస్తావిస్తున్నాను, లేదంటే నేను చెప్పిందే సాక్షి వాళ్ళు రాస్తున్నారు అంటున్నారా? ఏమంటారు సార్? ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, సాక్షి కావచ్చు, లేకపోతే అది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అందులో వచ్చేది వీళ్ళు చేసేదే ఉంటుంది. వీళ్ళు చేసేది వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు పలానా ముఖ్యమంత్రి పలానా చోట మరి కార్యక్రమంలో పాల్గొంటారు అని షెడ్యూల్ వస్తుంది, అది వీళ్ళు రాస్తారు. ఈనాడు పలానా రాసింది కాబట్టి చంద్రబాబు వచ్చాడంటావా? ఇప్పుడు అందరికీ ఇస్తారు, ఒక్క వీళ్ళకే కాదు కదా. డిప్యూటీ సీఎం ఇవాళ ఉన్నారు, కుంకి ఏనుగలు కర్ణాటక వెళుతున్నారని నిన్న వచ్చింది మనకి.
అంటే ఇవాళ పబ్లిష్ అయింది ఈనాడు ఆంధ్రజ్యోతిలో, ఈనాడు చెప్పింది కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళాడంటాడా? ఇతనికి అదే ఏంటి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో తెలియటం లేదు. ఒకవైపు ఫ్రస్ట్రేషన్, ఇంకోవైపు భయం. ఇప్పుడు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి జనాన్ని భయపెట్టాడు, ఇప్పుడు అతనే భయపడుతున్నాడు. అంటే ఇవాళ జగన్కి భయాన్ని రుచి చూపిస్తా అన్నాడు అప్పుడు. ఏది లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో, పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో నిజంగానే రుచి చూపిస్తున్నారా భయాన్ని? ఇప్పుడు ఇవాళ నిజంగా తను ఏమంటాడు, మనం ఇక ఆందోళనలకు సమాయత్తం కావాలి, మనం ఇక ఉద్యమ పదంలోకి వెళ్ళాలి, ప్రజా సమస్యలపై ఉద్యమం చేద్దాము, ప్రజల్లో ఉందామంటాడు. ఉన్నాడా? ఉంటాడా? రేపు వెళ్ళిపోతాడు మళ్ళా ఎక్కడికి? ముందు కూడా చాలా సార్లు చెప్పి అసలు ప్రజల్లోకి వచ్చిన దాఖలాలే కనబడలేదు సార్. మరి ఈసారి అన్న వస్తారంటాడా? అంటే ఒక 3-4 ఆందోళనలు చేపట్టారు. ఏది ఆ రైతులది కానీ, లేకపోతే యువతది కానీ, ఏదో ఫీజులు అలాంటి వాటిపైన ఒక్క దాంట్లో నువ్వు పాల్గొనలా. పిలిపిస్తున్నావు, పారిపోతున్నావు. అసలు పారిపోయే నాయకుడు ఇవాళ మొదటిసారి చూస్తున్నాం అన్నమాట. ఇవాళ పార్టీ పారిపోతాను. ఏది ప్రజల నుంచి పారిపోవటం ఏంటి? ప్రజల నుంచి పారిపోయి ప్రజా సమస్యలపైన పోరాడతాను అనడాన్ని ఏ విధంగా చూడాలంటే, అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే అతను ఉన్న వాళ్ళని ఎలా నిలబెట్టుకోవాలి, మొత్తం అంతా ఖాళీ అయిపోయారు. అటు తెలుగుదేశంలో చేరిపోతున్నారు, అటు జనసేనలో చేరిపోతున్నారు, లేకపోతే బీజేపీలో చేరిపోతున్నారు. నిన్న కూడా మనం చూసాము, ఆమె ఎవరో డిప్యూటీ చైర్పర్సన్ కౌన్సిల్ జకియా ఖానం బీజేపీలో చేరిపోయింది. అంటే ఇంతమంది వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక వీళ్ళు కూడా వెళ్ళిపోతారనే ఒక ఫ్రస్ట్రేషన్తో వాళ్ళని నిలబెట్టుకోవటం కోసం ఈ ధైర్యాన్ని నూరిపోస్తున్నాడా? ఇప్పుడు నువ్వు క్యాడర్కి లీడర్స్కి ధైర్యం ఇవ్వడం కాదు, ముందు నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడు అతను ఏదో అంటారు, ఏదో స్టోరీ ఏదో ఉంటుంది, ఏది నేను మీకోసం పోరాటం చేస్తా అంటాడు, నా చుట్టూ మీరు ఉండండి అంటాడు. నాయకుడు అనేవాడు ధైర్యంగా ఉండాలి, నిలబడాలి, నిలబెట్టాలి. పారిపోయేవాడు నాయకుడు ఎలా అవుతాడు? మరి నాయకుడు అనేవాడు నిలబడి పోరాడాలి, అంతేగాని పారిపోవడం సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.